విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ని మేము అధికారంలోకి వస్తే ఆపేస్తాం, మాకు అధికారం ఇవ్వండి, మేము దాన్ని ప్రైవేటైజేషన్ కానికుండా చూస్తామని ఎన్నికలకు ముందు పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఆయన మరో పార్ట్నర్ పెద్ద పెద్ద డైలాగులు చెబితే నిజంగానే నిజమని నమ్మిన వాళ్ళు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఒక విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ విషయంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మెడికల్ కాలేజీల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి చూసి వాళ్ళు ముక్కున వేలేసుకొని ఉంటారు. అవ్వ, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతున్నటువంటి ఈ వ్యక్తి విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఆపుతాను అంటే మనం నమ్మినామా అని వాళ్ళ మీద వాళ్ళు డెఫినెట్లీ జాలి చూపించుకుంటూ ఉంటారు. నిజమే కదా, విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కాకుండా ఈయన కేంద్రం దగ్గరికి వెళ్ళి దాన్ని ఆపుతారా? ఈయన చేతిలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలనే తీసుకెళ్లి ప్రైవేట్లో పెడుతూ ఉంటే, ప్రభుత్వ పరిధిలో ఏవైనా సంస్థలు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అసలు మనసు ఒప్పుకోదు అని ఇంతకుముందు ఆయన రాజకీయ ప్రత్యర్థులు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకు మనం విట్నెస్గా లేకుండా ఉండి, అంటే మన కళ్ళ ముందు జరగకంటే మనం పిల్లలం కదా, అప్పుడు మనకు అవన్నీ తెలియకుండా ఉండే. కానీ ఇప్పుడు కళ్ళ ముందే మరీ ముఖ్యంగా పులివెందుల మెడికల్ కాలేజీని చూస్తే పోయిన సంవత్సరమే సీట్లు ఇస్తామన్నారు, వీళ్ళు వద్దన్నారు, పూర్తి అయిపోయింది, తీసుకెళ్ళి ప్రైవేట్ వాడికి ఎవరి మొహాన కొట్టేస్తున్నారు దాన్ని. ప్రతిదీ చివరికి పేదరికాన్ని పోగొట్టడం కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే పెట్టేయన మనస్తత్వం చూడండి. P4 అని ఉన్నోడంట దానం చేయండి, లేనివానికి వాడు బాగుపడతాడంట. చివరికి ఒక పేదోడి ఆత్మగౌరవాన్ని, ఒక పేదరికాన్ని పోగొట్టడానికి కూడా నేను ప్రైవేట్ వాడి చేతుల్లోనే పెడుతూ ఉన్నాను. ఇలా మాట్లాడుకుంటే అన్నీ అంతే. ఇలా మనస్తత్వం ఉన్న వ్యక్తి విశాఖ స్టీల్ని ప్రైవేటైజేషన్ కాకుండా ఆపుతారంటే మేము నమ్మామా అని చెప్పి రవ్వంత సెన్స్ ఎవరికైనా ఉండింటే వాళ్ళు ఖచ్చితంగా నిజంగానే మదన పడుతూ ఉంటారు, ముక్కున వేలైతే వేసుకుంటూ ఉంటారు. నో డౌట్ ఇన్ దట్.